की అందరికీ నా నమస్కారం. వెరీ ఇన్స్పైరింగ్ ఇనిషియేటివ్ ఐ మస్ట్ సే. అంటే కమిషనర్ ఇండస్ట్రీస్గా చేసినాం కానీ ఎప్పుడైనా వచ్చి చూస్తే ఎంత పని చిన్న యూనిట్ ₹1,00,000 యూనిట్ కూడా ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని ఎంతగా మార్చేయగలుగుతుందో అనే పొటెన్షియల్ చూపించిన ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో భాగస్వామ్యం ఉండబోతుందనే విషయం కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అని అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇది తెలుసుకోవడం గురించి ఇంకా ఏ విధంగా స్కేలప్ చేయాలి, దాంట్లో నా పాత్ర ఎంత ఉంటుంది, ఎంత చేయగలగచ్చు అనే విషయాన్ని నేర్చుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బట్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ చిరంజీవి సార్ టు అట్లీస్ట్ ఇంట్రడ్యూసింగ్ మీ టు దిస్ బికాస్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ విచ్ ఐ కెన్ సీ హ్యాస్ అ గ్రేట్ పొటెన్షియల్ ఫ్యూచర్ కోసం. భవిష్యత్తులో ఎంతమంది స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకెంత బాగా నాకు ఎదురుగానే కనపడుతున్నారు. మా ఫుడ్ ప్రాసెసింగ్ మా దేవి గారు ఉన్నారు, మా డిఆర్డిఏ, మా జిఎండిఐసి, హార్టికల్చర్, ఎల్డిఎమ్స్ అందరు ఎదురుగానే ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసి కొన్ని వేల మంది ఆడవాళ్ళకి ఇది ఉపయోగితంగా ఈ ప్రోడక్ట్ అనే కాదు ఇంకెన్ని రకాల ప్రోడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఇంకెన్ని రకాల స్కీమ్స్ని ఇందులో కన్వర్జెన్స్లోకి తీసుకురావచ్చు. నా కళ్ళెదురుగానే నేను పనిచేసిన ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనపడుతుంది, స్ఫూర్తి ప్రోగ్రామ్ కనపడుతుంది. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ నుంచి 70%, 90% గ్రాంట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆదోని డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ కోసం సిఎస్ గారు ఆధ్వర్యంలో ఎన్ని కన్వర్జెన్సెస్ వీలైతే సెర్పు నుంచి చేయొచ్చు, ఎన్ని కన్వర్జెన్సెస్ వీలైతే అన్నీ కూడా చేసి ఇటువంటి స్కీమ్ని, ఇటువంటి మంచి ప్రాజెక్ట్ని ఇంకా ప్రజల్లోకి జుబేదా గారి లాంటి వాళ్ళని కొంతమంది లీడర్స్ని తయారు చేసి ఎన్నో వేల మంది ఆడవాళ్ళకి తద్వారా కుటుంబాలకి కూడా ఆసరాగా ఉండే అవకాశం డెఫినెట్లీ కనపడుతుంది. యాక్చువల్లీ ఆసరా స్కీమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆసరా అంటే అనిపించింది వైఎస్ఆర్ ఆసరా కూడా దీనికి టైఅప్ చేసుకునే అవకాశం ఉంది. కొంచెం కూర్చొని ప్లానింగ్ చేసుకుంటే ఎంత మార్పు తీసుకురావచ్చు అనేది ఈ గంట వ్యవధిలోనే నాకు ఆలోచన తిరుగుతున్నాయి. ఇటువంటి మంచి ప్రోగ్రామ్కి నాకు పరిచయం చేసి ఇంకా ఉపయుక్తంగా ఉండడానికి నా పాత్ర కూడా ఉంటుంది అన్నందుకు మీ అందరికీ, పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అసలు తెలుసుకునే అవకాశం కల్పించినందుకు. ఈ సందర్భంగా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కన్వర్ట్ చేసుకుని బ్యాంకర్స్ అందరికి కూడా ఆవిడ ఇందాక చెప్పారు మా మహిళల్ని నమ్మండి అని. నిజంగానే ఆ మహిళల మీద నమ్మకం కలిగేలాగా వాళ్ళ రీపేమెంట్ రేట్స్ చూస్తే ఇన్స్పైరింగ్ లెవెల్స్లో ఉంటాయి. ఆ నమ్మకాన్ని ఒక యాక్షన్లోకి కన్వర్ట్ చేసే విధంగా, ఒక ప్రొడక్టివ్ లైన్ కన్వర్ట్ చేసే విధంగా బ్యాంకర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని, ప్రాజెక్ట్ సన్షైన్ని మొత్తం దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా ప్రచారం చేయడంలో, ఆడవాళ్ళ జీవితాల్ని మంచి కోసం మార్పు చేయడంలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటుంది. దీనికి సంబంధించి సార్ యాజ్ యూ ఆల్రెడీ బ్రీఫ్డ్ మీ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, I'm really thankful that I'm introduced to this. So I will want to use my experience in the industries department and want to know more about the possibilities in the food processing as well. And I'll definitely visit the village right away and ensure I'll do this coordination at least once in a fortnight or a month and ensure this 3,000 target should not be very difficult. And the product mixes also we'll try to expand, not limiting ourselves to onion, tomato మాత్రమే కాకుండా ఇంకెన్ని విధాల ప్రోడక్ట్స్ని ఈ జిల్లాలో వచ్చే మిల్లెట్స్ కావచ్చు, ఇంకెన్ని విధాల ప్రోడక్ట్స్ని మనం ఆ షెల్ఫ్ లైఫ్ పెంచి ప్రచారం కల్పించి ఇక్కడ ఉండే కుటుంబాలకి ఆదాయం పెంచవచ్చు. ఖచ్చితంగా ఐ విల్ టేక్ ఇట్ అపాన్ మీ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అండ్ ఐ విల్ హ్యావ్ my presence and my contribution will always be there, sir. If there is anything, please guide me as to what my next step should be. I'll be in constant touch with you. Thank you very much అండి అందరికీ. ఈ రోజైతే కేవలం నేర్చుకోవడం కోసమే వచ్చాం. ఇవి భవిష్యత్తులో ఇంకా వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకి చెప్పే పరిస్థితుల్లో మనందరం కూడా తయారవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు మనం ఒక మహిళా గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే డిహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ యూనిట్లో ప్రతి ఒక్క మహిళ పని చేస్తున్నారు. సో ఐఎమ్ షూర్ ఆల్ ది women in this district will derive inspiration from you because that is another advantage which the district has. Now coming back to
మళ్ళీ ఈరోజు మీరు చూడండి, అంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా మనం ఏదో ఒక స్టేబుల్ స్థాయికి రాలేదు. ఈరోజు కూడా మనం ఒక ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నాయి. కానీ దీంట్లో ఈ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్కి రోల్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ PMFME స్కీమ్, ఇట్ మే బి ఎ స్మాల్ స్కీమ్, ద ఫండింగ్ మే బి స్మాల్, బట్ దిస్ స్మాల్ ఫండింగ్ we can really transform the sector. We are not looking at the big industries. ఇప్పుడే కలెక్టర్ చెప్పారు MSME. ఈరోజు టుడే లెట్స్ సే ద విలేజ్, ఇక్కడ మనం ఈరోజు మార్నింగ్ పోయి వచ్చాము తడ్కల్పల్లి విలేజ్ క్యాన్ బికమ్ వన్ MSME క్లస్టర్. ఎందుకంటే అక్కడ ఈరోజు ఆల్రెడీ పాల్కోవా పేరుతో అది వాళ్ళకి ప్రసిద్ధి ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు చాలా డెవలప్మెంట్ జరగాలి. అది నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను. అక్కడ యానిమల్ హాస్టల్ ఉంది, ఆ యానిమల్ హాస్టల్కి ఫర్దర్ మెయింటెనెన్స్ డెవలప్మెంట్, సో దట్ అక్కడి నుంచి మనందరికి ఇప్పుడే మనం మాట్లాడాము. దీంట్లో రెండు ఉన్నాయి, ఒకటి బ్యాక్వర్డ్ సప్లై చైన్, రెండు ఫార్వర్డ్ సప్లై చైన్. బ్యాక్వర్డ్ సప్లై చైన్లో రా మెటీరియల్ మనకు అందుబాటులో ఉండాలి, రీజనబుల్ ప్రైస్లో ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. ఆ సప్లై అనియన్స్ ఉల్లి పర్చేజ్ చేస్తున్నారు, వారి రా మెటీరియల్ పర్చేజ్ చేసుకొని ఈ ప్రాసెసింగ్ ఎవరు మహిళ చేస్తున్నారు ఆ మహిళకి ఇచ్చేస్తున్నారు. ఆ మహిళ దానికి కట్ చేసి డిహైడ్రేట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫైనల్గా ఎస్పోరెస్కి అమ్ముతున్నారు. ఇన్ టర్న్ దే గెట్ దేర్ ప్రాసెసింగ్ కాస్ట్. ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాము. సో బికాస్ ఆఫ్ బ్రేక్ ఇన్ ద సప్లై చైన్ దట్ మోడల్ హెస్ నాట్ బీన్ సక్సెస్ఫుల్. కానీ నేనేమనుకుంటే ఆ మోడల్కి పొటెన్షియాలిటీ ఉంది. ఇది మోడల్ చేస్తూ ఈరోజు మన దగ్గర FPO చాలామంది ఏర్పాటు చేసుకుంటున్నారు. మనకు మహిళా పొదుపు సంఘాలు కూడా ఉన్నాయి. ఈరోజే మన కొంతమంది మహిళలు చెప్పారు, ఇప్పుడు కొన్ని వాతావరణంలో మార్పు వస్తున్నాయి కదా, ఈరోజు అకాలంగా వర్ష వస్తున్నాయి. సో దానివల్ల ఈ డిహైడ్రేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నారు, ఇలాంటి వర్షాకాలంలో ఎప్పుడు పూర్తిగా సన్షైన్ ఉండట్లేదు, ఆ టైంలో మనం ఈ ఆదాయం ఎట్లా రావాలి, మనం ఇక్కడ పని చేసుకుంటాము. సో మాకు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ మీరు డెవలప్ చేసుకుంటే ఆ కామన్ ఫెసిలిటీలో మనం వెళ్ళి అక్కడ అందరు పని చేసుకుంటాము. ఎండాకాలంలో, వర్షాకాలంలో, ఏ కాలంలో అంటే ఇది ఒక చిన్న ఇండస్ట్రీస్ లాగా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఉన్నాయి, అక్కడ మెషిన్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటారు, ఒక గ్రూప్ కమ్యూనిటీ లాగా. అది మంచి సజెషన్స్ ఉంది, అది మనం చేయగలుగుతాము. మన PMFEలో కామన్ ఫెసిలిటీ సెంటర్కి సబ్సిడీ ఉంది, బ్యాంకర్స్ నుంచి మనం లోన్ ఏర్పాటు చేసుకోవచ్చు. గ్యాప్ ఫిల్లింగ్ చేయడానికి ఎందుకంటే PMFEలో 35% సబ్సిడీ మాత్రమే ఉన్నాయి. కాబట్టి కామన్ ఫెసిలిటీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉండవచ్చు. మేబీ సమ్ గ్యాప్ హ్యాస్ టు బి ఫిల్డ్ ఫ్రమ్ సమ్ అదర్ సోర్సెస్. సో దీంట్లో కన్వర్జెన్స్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రా స్కీమ్స్ కానీ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, దాంతో కన్వర్జెన్స్ చేసుకోవచ్చు. లేకపోతే RK వివా ఉంది, దాని నుంచి కన్వర్జెన్స్ చేసుకోవచ్చు. ది లో బేస్లో మనం గ్రోత్ చేయాలంటే చాలా ఈజీ, వీ కెన్ ఈజీలీ డూ ఇట్ అండ్ ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్. కానీ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఏ కంపోనెంట్ ఉంది కదా, ఒక్కొక్కడి నుంచి DPR ప్రిపరేషను, ట్రైనింగ్ ఇవ్వడము, మార్కెటింగ్ టైం చేయడము, రా మెటీరియల్ సప్లై చేయడము, బ్యాక్వర్డ్, ఓకే, ప్యాకేజింగ్, లైసెన్సింగ్. ఈరోజు ఈ అన్ని యూనిట్స్కి FSSAI సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. So food processing department is also taking care to formalize this, so that unless there is a standard product with a stamp of license, it will not go in the market. So we are taking all those needs into consideration and see that these requirements are also, or these regulations are also met. ఉల్లి, టమాటా ఎందుకంటే ఇది ప్రధానమైన పంట. దీంట్లో రైతాంగ రకరకాల సమస్యలు ఉన్నాయి, మార్కెట్లో డిమాండ్ ఉంది. బైబ్యాక్కి మనతో కలిసి ఎస్పోరస్ కంపెనీ కూడా వచ్చినారు కాబట్టి ఫార్వర్డ్ లింకేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఫార్వర్డ్ లింకేజ్. మన బ్యాక్వర్డ్ లింకేజ్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. క్వాలిటీ ఎందుకంటే ఇది తినే పదార్థం కాబట్టి దానికి FSSAI సర్టిఫికేషన్, క్వాలిటీలో ఎలాంటి ఏం కాంప్రమైజ్ ఉండకూడదు. ఆ విధంగా ఈరోజు
మనం ఇండివిజువల్ కాకుండా ఈ పొదుపు సంఘాల దగ్గర చెప్పాను కదా, 40 కోట్లు 40,000 కోట్లు డబ్బులు ఉన్నాయి, 50,000 కోట్లు డబ్బులు ఉన్నాయి. కానీ యాక్టివిటీ ఏముంది? ఇవంతా వాళ్ళు రొటేషన్ మాత్రమే చేస్తున్నారు. రొటేషన్ చేస్తున్నారు, వడ్డీ కడుతున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు, కడుతున్నారు. కానీ ఇదే డబ్బులతో మన స్కీమ్తో కలిసి ఒక మైక్రో ఎంటర్ప్రైజ్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు గ్రూప్గా. ఆ విధంగా ఒక మంచి ఈకో సిస్టమ్ మనం డెవలప్ చేసుకుంటే ఒక క్లస్టర్ లాగా తయారవుతుంది. ఈరోజు మీరు చూడండి, మన దేశంలోనే ఎక్కడ ఎలాంటి ఏం క్లస్టర్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇప్పుడు తిరుపూర్ క్లస్టర్ మీరు విని ఉంటారు. నియర్ కోయంబత్తూర్ తిరుపూర్ క్లస్టర్ is hosiery cluster. Now Tirupur is world famous. Most of your export items of hosiery, whether it is undergarments or any kinds of things, socks, children clothes, all kinds of things, everything is not being sent to the domestic market but also international market. So food processing opportunities chala unnai, there is no limit. ఏదైనా స్కీమ్స్ మీ మైండ్లో ఉంటే అంటే బ్యాంకర్స్ అప్ ఫ్రంట్ ప్రోయాక్టివ్గా మీరే కొన్ని ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, ఇది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. మన స్కీమ్లో డిపిఆర్ తయారు చేయడానికి ఇప్పుడు అసిస్టెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర డిఆర్పీస్ ఉన్నారు, డిఆర్ఓస్ ఉన్నారు. నా దిస్ ఈజ్ ఇన్సెంటివ్ బేస్డ్. DRPs, any project, any number of project is there, get it sanctioned and implemented, on that they get 20,000 rupees. So it is not a salary, fixed salary. If ఒక DRP అనుకోండి, ఒక 100 ప్రాజెక్ట్ చేసుకుంటే వాళ్ళకి 20,000 to 100 అంత డబ్బులు వస్తుంది. సో మన DRP కూడా ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్కి సెలెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉండాలి. హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు స్వయంగా ఆన్ దేర్ ఓన్ వాళ్ళు పని చేయలేరు. వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి గైడెన్స్ ఉండాలి. బ్యాంకర్స్తో మనకు ఫ్రీక్వెంట్గా కోఆర్డినేషన్ మీటింగ్ జరగాలి. కోఆర్డినేట్ మీటింగ్లో బ్యాంకర్స్కి ఉన్న సమస్యలు ఏమిటి అది మనం రిజాల్వ్ చేయాలి, మనకున్న సమస్యలు ఏమిటి అది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ విధంగా మనం చేసినట్టయితే ఐ కెన్ టెల్ యూ ఫుడ్ ప్రొసెసింగ్ కెన్ బ్రేక్ ఆల్ ద బ్యారియర్స్ అండ్ వీల్ బీ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద రూరల్ ఎకానమీ. I do not have any doubt. ఎందుకంటే నేను చూసాను ప్రత్యక్షంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. Sai is the in charge of this district and the project also. He will devote all his time. Subhas is well experienced. He will give all his time and guidance. మీరందరూ ఇక్కడ ఉన్నారు. All horticulture department officers, I am sure they are specialists. All animal husbandry departments are specialists. All fishery departments are specialists in their sector. మీరు మీ సెక్టర్లో ఎట్లా ప్రాసెసింగ్కి డెవలప్ చేసుకుంటారు, ఆ ప్లాన్ మీరు తయారు చేసుకోండి. మనమందరం కలిసి ఒక మంచి ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ తయారు చేసుకొని వీల్ సీ దట్ దీస్ యూనిట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ రన్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఎకానమీ ఆఫ్ రూరల్ ఇండియా అండ్ రూరల్ ఆంధ్రప్రదేశ్. సో అది నా రిక్వెస్ట్. ఇలాంటి ఇంటరాక్షన్స్కి మేజర్ ఉద్దేశం అదే. ఎందుకంటే చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇది ఎట్లా అవుతుంది? సి యాజ్ ఆన్ డేట్ ఇఫ్ యూ అనలైజ్ యువర్ NPA ప్రొఫైల్, మోస్ట్ ఆఫ్ దీస్ NPAs ఆర్ ద బిగ్ ఫెలోస్. నార్త్ ఈస్ట్ చిన్న ఫార్మర్స్ తీసుకున్న లోన్ వాళ్ళు NPA రాదు. కానీ ఎప్పుడు అది లోన్ డిఫాల్ట్ అవుతుంది, ఎప్పుడు మనం సకాలంలో ఇవ్వకపోతే అవసరం ఉన్న అమౌంట్ కాకుండా కొంత అమౌంట్ డిపాజిట్లో పెట్టుకుంటాము, కొంత అమౌంట్ తీసేస్తాము, అలాంటివి మనం జరిగితే అప్పుడు ఖచ్చితంగా యూనిట్ ఈస్ బౌండ్ టు ఫెయిల్. అంటే వీఆర్ ప్రిపేరింగ్ ద రెసిపీ ఫర్ ద ఫెయిలియర్ ఆఫ్ ద యూనిట్ ఇన్ ద బిగినింగ్ ఓన్లీ బై ఇండల్జింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది జరగకుండా ఉంటే all of you have your personal experience, you must have seen the customer and banker relation is very critical. Customer has faith on the bankers, banker has faith on the customer. అండ్ ఇది ఒక మహిళా పొదుపు సంఘాలు, రైతు ఉత్పాదన సంఘాలు, ఈ రెండు ఎమర్జింగ్ ఏరియా అండి. విచ్ ఎవర్ బ్యాంక్ ఈస్ ఫస్ట్ మూవర్, దే విల్ కార్నర్ ద మోస్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే విల్ బి ఇన్ ఎ డామినెంట్ పొజిషన్. సో లెట్ us not miss this opportunity. Let us work together as a team and see that we are all together able to meet the aspirations of the deserving people who deserve our help and support. ఆ ఉద్దేశంతో మనం పని చేసుకుంటే డెఫినెట్గా ఐఎమ్ 100% sure
with my experience that we will be able to make it a successful. And above all, we have a collector who has got a background and experience of having worked in the sector. She can definitely guide all of you and resolve many of these small issues. My only request to the collector would be, from her busy schedule, maybe once in 2 months, once in a month, if 1 or 2 hours is just earmarked for this sector will definitely move very fast. So I thank all of you. పర్టికులర్గా ఈ మహిళా పొదుపు సంఘ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, అదేవిధంగా మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన రైతు సోదరులు, మన కలీగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్, and my personal thanks to the District Collector Suchna Garu for having spared this time. And we look forward to many more such interaction with successful stories.